డబ్బులు తీసుకున్నట్లు ఆధారం చూపించాలంట, చూపిస్తే కానీ కట్టరంట కేసు. మరి వాళ్ళు ఏం చేస్తారంట? ఇది ప్రపంచం ఇంత. అసలు మీరు వాళ్ళు ఏం చేస్తారంట? అన్ని రాష్ట్రం అంతా చక్రవర్తి గారు అప్పుడు కడతారంట. ఆయనకి పాయింట్ కాదు, తీసుకుంటా. మీరు ఇప్పుడు అదే ఏదైతే మీరు అఫిడవిట్ అన్నారో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ పేరా నెంబరు పేజ్ నెంబర్ 9 పారా 36 చూస్తే ఒకసారి ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సార్కే సబ్మిషన్ ఇది చూపిస్తుంటే మరి ఏసీబీ వాళ్ళు తీసుకునే మరి మిస్ అయింది. ఏం చెప్పారంటే స్టేట్ సార్ మీరు ఒకసారి చూడండి సార్, 36 పేజ్ నెంబర్ 9లో మీ దగ్గర ఉన్నది కాపీ. స్టేట్ గవర్నమెంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకోవడానికి వెనకాడుతున్నాయంట 2021లో. రీజన్ ఏంటంటే రేట్లు పడిపోతున్నాయి, ఇంకా అవసరం లేదని. ఎందుకంటే ఎక్కువ రేట్లకు సెకి అమ్మాలని చూస్తుంటే అంటే మిగతా వాళ్ళు రేట్లు బాగా పడిపోతున్నాయి, షిఫ్ట్ అయింది రెన్యూబుల్ ఎనర్జీ మార్కెట్. అందుకని చెప్పేసి వద్దు అనుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు అగ్రిమెంట్లోకి. ఈయనేదో ధరలు నేను తక్కువ ధరలు కొన్నాను టీడీపీతో కాదు, రాష్ట్రాలే వద్దు అనుకుంటున్న దేశం మొత్తం అది రాశారు దీంట్లో క్లియర్గా. అది రాశారు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇది క్లియర్గా ఇంకోటి ఏం రాశారు, అదాని గారు మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రామిస్ టు పే బ్రైబ్స్, లంచాలు ఇస్తానన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్. అవునండి, అది అమెరికా గవర్నమెంట్ వేసిన చార్జ్ షీట్. అది ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అమెరికా గవర్నమెంట్ ఏం చేసే షాట్ మాకు కాదని అంటారేమో. అది పక్కన పెడితే అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత ప్రైమరీగా కేసు అయితే ఇనిషియేట్ చేయాలి కదా ఏసీబీ వాళ్ళు. ఏసీబీ ఇనిషియేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. అసలు మీరు ఇచ్చే దాంట్లో మాకు ఆధారాలు ప్రైమసీ ఆఫీస్ ప్రైమసీ ఇది లేదు. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, మీ గురించి చెప్తున్నా, చెప్పండి సార్. ఇప్పుడు మనకు అమెరికాలో వేసిన కేసు ఏదైతుందో అది అదానీ గారి మీద వేసిందే, అదానీ గారి మీదే జ్యూరిస్డిక్షన్ ఉంది. ఎందుకని? అదానీ గారు అమెరికాలో 17,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. అవును, అదానీ గారు భారతీయుడి మీద అమెరికా కేసు ఎందుకు వేసిందంటే అక్కడ 17,000 కోట్ల అప్పు తీసుకునేటప్పుడు ఆ బాండ్ ఇష్యూలో ఒప్పంద పత్రాలు అంటే అగ్రిమెంట్ కాపీస్ మీద మేము లంచాలు తీసుకొని వ్యాపారం చేయము అని సంతకం పెట్టడం జరిగింది. సో హీఈస్ ఇన్ బ్రీచ్ ఆఫ్ దట్ కాంట్రాక్ట్. అందుకని ఈరోజు అమెరికా ఆయన మీద ఇండైట్ చేసి క్రిమినల్ కేసు కూడా పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి జ్యూరిస్డిక్షన్ అమెరికాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికాకి ఏం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అమెరికాతోటి? మనం ప్రాసిక్యూట్ చేయాలి వాడు ఇక్కడ. బికాజ్ హి హస్ టేకెన్ బ్రైబ్ అండ్ దట్ ఈస్ వేర్ వీఆర్ ఫెయిలింగ్. రైట్. అయితే ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏ ఇన్వెస్టిగేషన్ అయినా అది FBI చేసినా లేకపోతే CBI చేసినా ఈడీ చేసినా ఇంకొకళ్ళు చేసినా ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదో దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. ఎక్కడెక్కడ నుంచో